హాయ్ నమస్తే. నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పగడ్బందీగా జరగాల్సిన 10వ తరగతి పరీక్షా పేపర్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, విద్యాశాఖ అధికారుల యొక్క బాధ్యతారాహిత్యంతో పగడ్బందీగా 10వ తరగతి ఎగ్జామ్స్ను కండక్ట్ చేయాల్సింది పోయి ఎగ్జామ్ జరిగిన 1 అవర్కంతా యూట్యూబ్లో ఆ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటే దీనికి కారకులు ఎవరు? విద్యార్థుల యొక్క మనోభావాలు, తల్లిదండ్రుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా యూట్యూబ్లో ప్రశ్నాపత్రాలను అప్లోడ్ చేసింది ఎవరు? యూట్యూబ్లో ప్రశ్నాపత్రాలు ఎలా అప్లోడ్ అయ్యాయి? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు అనేటివి విద్యార్థులకు చాలా పగడ్బందీగా జరుగుతుంటాయి. ఇది విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా ఈరోజు పేపర్ లీక్ అయింది అంటే, అది కూడా హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది అంటే ఇంకా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేస్తారో అన్నది ప్రతి విద్యార్థి కూడా భయపడే విషయం, ప్రతి తల్లిదండ్రి కూడా భయపడే విషయం. మార్చి 17వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఈ ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా 7వ తేదీ పేరెంట్స్తో మీటింగ్ పెట్టుకోవటం, ఉపాధ్యాయులంతా వ్యతిరేకత చూపగా ఈ నెల 11 నుండి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కండక్ట్ చేయటం జరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పేపర్ కంప్లీట్ అయ్యాయి. మ్యాథ్స్ పేపరు నిన్న సోమవారం ప్రారంభమైంది. మ్యాథ్స్ పేపర్ విద్యార్థులకు ఇచ్చిన 1 అవర్ లోపే యూట్యూబ్లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. యాక్చువల్గా ఎంఈఓ ఆఫీసులో సీల్డ్ కవర్లో ఈ ప్రశ్నాపత్రాలను ఉంచడం జరుగుతుంది. ఏ రోజైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ రోజు ఉదయం ఆ పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఒక టీచర్ వెళ్ళి ఆ ప్రశ్నాపత్రాలను సీల్డ్ కవర్లో తీసుకొని వచ్చి కళాశాలలో అందరి ఉపాధ్యాయుల ముందు ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసి విద్యార్థులకు ఆ ప్రశ్నాపత్రం ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన 1 అవర్లోనే ఆ ప్రశ్నాపత్రం యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయబడింది అనేది ఇక్కడ ప్రశ్న. ఎవరు లీక్ చేశారు, ఎవరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో 10వ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నడపలేకపోతున్నారంటే రేపు పబ్లిక్ ఎగ్జామ్స్ని ఎలా కండక్ట్ చేస్తారు? విద్యార్థులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా ప్రశ్నాపత్రాలు మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పరీక్షా హాల్ నుండి ఎలా ఆన్లైన్లో అప్లోడ్ చేయబడతాయి, పరీక్ష మొదలైన 1 అవర్లోనే ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలు తమ కళాశాలలో చదివే విద్యార్థులకు ర్యాంకులు, మార్కులు రావాలని వాళ్ళు ఏ విధంగా ఎన్ని తప్పులు చేస్తున్నారో అన్ని తప్పులు కూడా ప్రభుత్వ అండదండలతో మరియు అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే పగడ్బందీగా నిర్వహించాలి. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్సే 10th, ఇంటర్మీడియట్, చివరికి ఎంబీబీఎస్, నీట్ కానీ, జేఈఈ కానీ అన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అయిపోతున్నాయి. ఎంబీబీఎస్, నీట్, యూజీ పేపరే లీక్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు నెల రోజులు జరిగిందంటే నీట్ ఎగ్జామ్ పేపర్నే దేశంలోని అత్యున్నతంగా 24 లక్షల మంది రాసే నీట్ ఎగ్జామ్ పేపర్నే లీక్ అయ్యింది అని వార్తలు వచ్చాయి, గందరగోళం జరిగిందంటే ఇంకా 10వ తరగతి పరీక్షలు వీళ్ళకొక లెక్క. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలో, అసలు ప్రశ్నాపత్రాలు ఎవరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారో తెలుసుకోలేనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏమనాలో, ఇంత నిర్లక్ష్యంతో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్న టీచర్లను ఏం చేయాలో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీనికి బాధ్యత వహించి వెంటనే ఆయన ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. 10వ తరగతి విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పైన డౌట్ వచ్చేలా, వీళ్ళు ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో అనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించేలా ఈరోజు
10వ తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ విధానం ఉంది. ఆన్లైన్లో పరీక్షా పత్రాలను వీళ్ళు అప్లోడ్ చేశారంటే ఇంకే విధంగా పరీక్షను పబ్లిక్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తారో ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు దీనికి సమాధానం చెప్పి తీరాలని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాం.